కేఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం. శ్రీకృష్ణు యొక్క పాదాలకి, అర్జున వారి యొక్క పాదపద్మాలకి మనం జగదేక వీరుడైన నమస్కారం చేస్తూ మనం ఈ శ్రావణ పౌర్ణిమ అసలు ఎందుకు చేయాలి, మనం ఏం చేయాలి, అసలు రాఖీ పండగ ఈ రోజున ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇది రాఖీ పండుగ అని అనగానే ఉత్తరాదిన ఉండేటటువంటి పండుగ ఇది. గతంలో ఇదివరకు నార్త్ ఇండియన్స్ మాత్రం కట్టుకునేవారు. ఎవరికి కడతారు? చెల్లి అన్నకు లేదా తమ్ముడికి కడతారు. అలా కట్టడం వల్ల ఏమొస్తుంది లాభం? అన్న యొక్క ఆయుర్దాయం, తమ్ముడి యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది. మరి చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, పాపం మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. అటువంటి అన్నలు తమ చెల్లెళ్ళకి చక్కగా, వాడు పేదవాడైనా పాపం తన చెల్లి కట్టిందని, తన అక్క కట్టిందని ఎంతో కొంత తన కెపాసిటీ ఉన్నంతలో అధికంగా పేదవాళ్ళు డబ్బులు ఇస్తారు. కానీ కొంతమంది పిసనారి వాళ్ళు ఉంటారు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. ఆ చెల్లి అలాంటిదే, ఆ అన్న ఆ తమ్ముడు అలాంటివాడే. వాళ్ళు కడతారు. వీడు 500 ఇవ్వడానికి ఏడుస్తాడు, వాడు అమెరికాలో కోట్లు సంపాదిస్తూ ఉంటాడు. అసలు చెల్లికి కట్టడం వల్ల, చెల్లి అన్నకి కట్టడం వల్ల, తమ్ముడికి కట్టడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, ఆశీర్వదిస్తుంది, ఆడపడుచు మనస్సు అనేటటువంటిది వికసిస్తుంది. ఈ విషయం కూడా వీడికి భయం అనమాట. వాడి పెళ్ళం అందుతుందేమో ఒక పక్క భయం, ఒక పక్క పిసినార్తనం. ఈ పిచ్చి వేషాలు మానేసేయండి. ఆడవాళ్ళు అందరూ కూడా, ఆ రోజు కనబడినటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఆడపడుచులే. వాళ్ళు వచ్చి కడతారు పాపం, ఎంతో కొంత సరదాగా ఇవ్వడం. మరి ఈ శ్రావణ పౌర్ణమి రోజున యముడు, మనకి ఈ యొక్క యముడి చెల్లెలు పేరు యామిని, యమ విధియ అంటాం. ఇది దీపావళి 2వ రోజున వచ్చేటటువంటి పండుగ రోజున, ఆ రోజున భగినీ హస్తం అని భోజనం పెడతాం. చెల్లెలు అన్నను పిలిచి భోజనం పెడుతుంది. ఇక్కడ రాఖీ పండుగలో పండుగ గడుపుతుంది. మనము హోలీ పండుగ రాగానే రంగులు వేసేసుకోవడం ఎలాగైతే చేస్తామో, రాఖీ పండుగను కూడా మనము అంత వైభవంగా మనం చేసుకుంటాం. ఈ రోజున శ్రావణ పౌర్ణమి రోజున మనం సముద్ర కెరటాలు కనుక మీరు చూసినట్లయితే ఉవ్వెత్తున పొంగిపోతాయి. అసలు ఆ శ్రావణ మాసం చంద్రుడు మరి ఈ యొక్క శ్రవణ నక్షత్రంలో ఉన్నప్పుడు మనకి శ్రావణ మాసం మొదలవుతుంది. చంద్రుడు నీళ్ళకు సంబంధించినటువంటిది కాబట్టి శ్రవణ నక్షత్రం కూడా మరి చంద్రుడికి సంబంధించింది, మకర రాశి కాబట్టి చక్కగా మీకు శ్రావణ మాసం అంతా కూడా, మనకు శ్రావణ అమావాస్య కూడా మనం చూసాం. చక్కగా ఉవ్వెత్తున మనకి సముద్రాలన్నీ కూడా పొంగుతాయి. కాబట్టి శ్రావణ మాసం, శ్రావణ పౌర్ణమి రోజున అత్యద్భుతమైనటువంటి రోజు. ఆ రోజు మహాలక్ష్మికి కానీ, లలితా అమ్మవారికి కానీ, రాధా అమ్మవారు ఎవరైనా ఒకటే, మరి ఆ అమ్మవారికి లలితా సహస్రనామాలతో కానీ, లక్ష్మీ సహస్రనామాలతో కానీ మీరు కుంకుమార్చన ఇంట్లో చేసుకోవాలి. చక్కగా కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మనకి లక్ష్మీదేవిని చక్కగా శ్రావణ మాసం ఒక్కొక్క కలవ పువ్వు, ఒక్కొక్క తామర పువ్వు 50 రూపాయల నుంచి 100 రూపాయలు అమ్మేస్తారు వీళ్ళంతా. వరలక్ష్మి వ్రతం రోజున చూడండి, పౌర్ణమి రోజున కూడా అంతే. మరి పౌర్ణమి రోజున మనం చక్కగా ఏ దేవాలయానికి వెళ్ళేటటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది. అంటే దేవుడు ఇంకా మనకి ఇంట్లో ఉండడు, ఓన్లీ దేవాలయాల్లో ఉంటాడు అనేటటువంటి సెంటిమెంట్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి మనం ఎంత చెప్పినా అవునండి దేవుడు అన్ని చోట్ల ఉంటాడండి, కానీ దేవాలయానికి వెళ్ళాలండి, పంతులు గారికి మాత్రం 10 రూపాయలు వేయమండి, ఊరికనే వెళ్ళొచ్చేస్తామండి, ఈ కుదరదమ్మా. ఇవన్నీ కూడా చక్కగా లక్ష్మీదేవే కాదు, లలితాదేవికి, దుర్గాదేవికి అందరి దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ శ్రావణ పౌర్ణమి రోజున చక్కగా మీరు దేవాలయాలకి మీరు వెళ్తే వెళ్ళండి. ఒకేసారి జనమంతా గుంపులుగా ఒకే ఆలయానికి వెళ్తే అక్కడ చాలా ఈ రభస జరుగుతుంది. వికలాంగులు, చిన్నపిల్లలు, ముసలాళ్ళు, ఆడవాళ్ళని తొక్కేస్తారు. కాబట్టి అన్ని దేవాలయాలకి అక్కడ ఈక్వల్గా వెళ్ళొచ్చు. అలాగే పౌర్ణమి రోజున మనము చక్కగా అన్నదానం చేయాలి జాగ్రత్తగా. ఆ లలితా సహస్రనామాలు చదివి, కుంకుమార్చనలు అమ్మవారికి చదివి, మరి కుంకుమ పువ్వులతో, కుంకుమ యొక్క తామర పుష్పాలతో మీరు చక్కగా అమ్మవారికి చేసి, హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ ఈ యొక్క లలిత
రహస్యనామ మహామంత్రాన్ని స్తోత్రాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే, లక్ష్మీదేవి యొక్క మంత్ర జపానికి మీరు చేసినట్లయితే, ఆ రోజు పేదవారికి అందరికీ కూడా అన్నదానాలు, వస్త్రదానాలు, ఆ విధంగా మీకు నచ్చినటువంటి దానాలు పేదవారందరికీ కూడా దానం చేసినట్లయితే అప్పుడు ఆ రోజు మీకు మహాలక్ష్మి తల్లి అనుగ్రహిస్తుంది. అలాగే మీ ఆడపడుచులకు అందరికీ కూడా ఆ రోజున మీరు చేసుకోవడం ద్వారా మీ అందరికీ కూడా ఈ యొక్క ఆశీర్వాదం, ఆడపడుచు ఆశీర్వాదం వల్ల మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, మీ యొక్క ఆయుర్దాయం కూడా పెరుగుతుందన్నమాట. దీనికి శ్రావణ పౌర్ణమికి మనం చేయాల్సినటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయండి అంటే, తలంటు స్నానం చేస్తాం, మరి ఏకభుక్తం ఒకసారి భోజనం చేస్తాం, నేల మీద నిద్రిస్తాం, బ్రహ్మచర్యాన్ని పాటిస్తాం. ఇంతకు మించి నియమాలు మరి ఆచారాలు మనకు పెద్ద అవసరం లేదు. కాబట్టి ఈ రకంగా చేసుకోండి, బ్రహ్మాండంగా మీకు ఫలితం వస్తుంది. అలాగే శ్రావణ పౌర్ణమి రోజున మీరు ఉసిరికాయ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా, వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.